ఎడారిలో సెలయేర్లు ఆగస్ట్ 28వ తేదీ. అక్కడ ఆయన వారిని పరీక్షించెను. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. ఒకసారి చార్లెస్ కామెన్ గారు ఒక ఉక్కు కర్మాగారాన్ని చూడడానికి వెళ్ళారట. తయారైన వస్తువుల నాణ్యతను పరీక్షించే విభాగంలోకి వెళ్ళారు. ఆ హాలు నిండా అనేకమైన చిన్న చిన్న గదులు ఉన్నాయట. ఉక్కు కడ్డీలను విరిగేదాకా పరీక్ష చేసి ఏ స్థాయిలో అవి విరుగుతాయో వ్రాసిపెట్టి ఉందట. కొన్ని ముక్కలు విరిగేదాకా వాటిని మెలికలు తిప్పుతారట. కొన్నిటిని తెగిపోయేదాకా సాగదీస్తారట. కొన్నిటిని సన్నని తగరంలాగా అయిపోయేదాకా పీడనానికి గురి చేస్తారట. ఆ విభాగం అధికారికి తెలుసు ఏ రకమైన ఉక్కు ఎంతవరకు ఒత్తిడిని తట్టుకోగలదో. ఆ ఉక్కును గొప్ప ఓడ నిర్మాణంలోనూ, వంతెనలు లేక భవనం కట్టడంలోనూ ఉపయోగిస్తే ఎంతవరకు పని చేయగలదో అతనికి తెలుసు. ఎందుకంటే తన విభాగంలో పరీక్షించి చూశాడు కాబట్టి. దేవుని బిడ్డల విషయంలోనూ అంతే. మనం పింగాణిలాగానో గాజులాగానో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మనం ఆ దృఢమైన ఉక్కులాగా ఉండాలి. మెలికలు తిప్పినా, పీడనాన్ని ప్రయోగించినా సరే చిన్నా భిన్నమైపోకూడదు. మనం గాజు ఇళ్లలో పెరిగే మొక్కల్లాగా ఉండడం ఆయన చిత్తం కాదు. మలమలమాడే ఎండలో నిలిచి ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి. ప్రతి గాలికి చెదిరిపోయే ఇసుక తెన్నెల్లా కాదు. తుఫాన్లకి ఎదురు నిలిచే నల్లరాతి బండల్లాగా మనం ఉండాలి. ఇలా చేయడానికి ఆయన మనలను తన శ్రమల పరీక్ష విభాగంలోకి తీసుకెళ్తుంటాడు. శ్రమలనేవి విశ్వాసం బలపడేందుకు దేవుడు ఉపయోగించే పరికరాలని మన స్వంత అనుభవాలు మనకు నేర్పిస్తాయి. విశ్వాసం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం తేలికే. అయితే మన బంగారాన్ని దేవుడు మూసలో వేసి దానిలోని కాలుష్యాన్ని తీసివేస్తూ ఉండడాన్ని ఓర్చుకోవాలి. నిశ్చల సముద్రం లాంటి మన జీవితాలను శ్రమల పెనుగాలులు కదిలించటం వల్ల యేసు మనకు చేరువైతే ఎంత సంతోషం. ఆయన లేని ప్రశాంతత కంటే ఆయనతో తుఫాను ప్రయాణం ఎంతో మేలు. దేవుడి మాటలను దీవించు.